మహాసంస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడే ప్రాచీన బద్రీనారాయణ మందిరం హరిద్వార్లో నెలకొని ఉంది. సింధూర వర్ణ శోభితమైన ఈ మందిరం చూడ ముచ్చటగా ఉంటుంది. మందిరానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులుగా ఉంటారు. గర్భాలయంలో బదరీనారాయణ స్వామి మూర్తి నల్లరాతితో తీర్చిదిద్ది ఉంటుంది. స్వామికి ఎడమవైపు లక్ష్మీదేవి ఆశ్రిత కల్పవల్లిగా కొలువుతీరి ఉంటుంది. సర్వాలంకారాలతో సమస్త లాంఛనాలతో లక్ష్మీనారాయణ స్వాముల దివ్యమంగళ విగ్రహాలు భక్తుల్ని తన్మయానంద భరితుల్ని చేస్తాయి. పట్టు వస్త్రాలు ధరించి గళసీమలో సుగంధమాలికల్ని అలంకరించుకొని జగన్మోహనకరంగా లక్ష్మీనారాయణులు తేజరిల్లుతారు. ఈ మూర్తుల సమక్షంలో పలు దేవతామూర్తుల పాలరాతి విగ్రహాలుంటాయి. బదరీ క్షేత్రం యోగి పుంగవునిగా తపస్సు ఆచరించడానికి నారాయణుడు వైకుంఠం నుంచి దిగివచ్చిన దివ్యస్థలి. ఈ బదరీ దివ్యక్షేత్రానికి ద్వారం వంటిది హరిద్వార్ సన్నిధి. హరి నెలవుకు తొలి గడప అయిన ద్వారం కాబట్టే ఈ పరమ పునీత ధామానికి హరిద్వార్ అనే పేరు స్థిరపడింది. అలాంటి హరిద్వార్లోనే బదరీ నారాయణ స్వామిని ప్రత్యక్షంగా సేవించుకునే మహద్భాగ్యం భక్తుల సొంతమవుతుంది. హరిద్వార్ క్షేత్రం సకల దేవతా సన్నిధి సమాహారం. అందుకు తగినట్లుగా ఇక్కడ పలు క్షేత్రాలలో నెలకొన్న దివ్యమూర్తులు దర్శనమిస్తాయి. కేదార్నాథ్లోని కేదారేశ్వర స్వామి, అన్నవరంలోని సత్యనారాయణ స్వామి రూపాల్ని పోలిన విగ్రహాకృతులు ఈ పవిత్ర నెలవులో భాసిల్లి ఉంటాయి. బదరీ నారాయణ్ మందిర్ కి చేరువలోనే శ్రీ కేదార్నాథ్ మహాదేవ మందిర్ ఉంటుంది. కేదారేశ్వరంలో కొలువు తీరిన కేదారనాథుడి ప్రతిరూపం హరిద్వార్లో నెలకొనడం విశేషం. మందిరంలో కేదారేశ్వరుడు పాలరాతి లింగమూర్తిగా రుద్రాక్షల అలంకారంతో ధీర గంభీరంగా భక్తులకు దర్శనమిస్తాడు. కేదారేశ్వర స్వామి సన్నిధికి పక్కనే రమా సమేత సత్యనారాయణ స్వామి మందిరం భాసిల్లుతుంది. అన్నవరంలో వెలసిన అందరివాడు ఆపద్బాంధవుడైన సత్యనారాయణ స్వామి హరిద్వారంలో విష్ణువు అవతారమూర్తిగా దర్శనమిస్తాడు. ఇదే లోగిలిలో శంకరాచార్య స్వామి, నరసింహస్వామి విగ్రహాకృతులు భాసిల్లుతాయి. ఈ మూర్తుల సన్నిధిలోనే పలు దేవతామూర్తులు విరాజిల్లి ఉంటాయి. భైరవ్ మాయాదేవి ఆలయ సమీపంలో బజరంగ్ బలి మందిరం ఉంటుంది. లక్ష్మణ ప్రాణదాతగా, శ్రీరామ దుఃఖ నివారకుడిగా సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే పవనసుత హనుమాన్ విగ్రహం మందిరంలో నెలకొని ఉంటుంది. సింధూర వర్ణ శోభిత మూర్తిగా అంజనీపుత్రుడు తేజరిల్లుతాడు.